మాఘపురాణం 21వ రోజు పారాయణంలో ప్రధానంగా దేవశర్మ వృత్తాంతం మరియు మాఘ స్నాన ఫలితం గురించి వివరించబడింది. ఈ రోజు అధ్యాయంలోని ముఖ్య అంశాలు మీకోసం క్లుప్తంగా. 21వ రోజు పారాయణ ముఖ్యాంశాలు. దేవశర్మ కథ. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడైనప్పటికీ లోభం, పిసినారితనం వల్ల ఎటువంటి దానధర్మాలు చేసేవాడు కాదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా బ్రతికేవాడు. యమధర్మరాజు హెచ్చరిక. దేవశర్మ మరణించిన తర్వాత యమభటులు అతడిని యమపురికి తీసుకువెళతారు. అక్కడ అతను చేసిన పాపపుణ్యాల లెక్కలు చూసిన యమధర్మరాజు అతను తన జీవితంలో ఒక్కసారైనా తెలిసి కాని తెలియక కాని చేసిన పుణ్యకార్యం ఏదైనా ఉందేమో చూడమంటాడు. మాఘస్నాన మహిమ. విచారణలో దేవశర్మ ఒకానొక సందర్భంలో మాఘమాసంలో నదిలో స్నానం చేసినట్లు తెలుస్తుంది. ఆ ఒక్క పుణ్యకార్యం వల్ల అతనికి నరక విముక్తి కలిగి తిరిగి ఉత్తమ జన్మ లభిస్తుంది. సారాంశం: మాఘమాసంలో చేసే స్నానం, దానం మరియు విష్ణు పూజ మనిషిని ఎన్ని పాపాల నుంచైనా విముక్తుణ్ణి చేస్తాయని ఈ అధ్యాయం బోధిస్తుంది. పారాయణ విధి. సూచనలు: 1. శుభ్రత. ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. 2. దీపారాధన. సూర్య భగవానుడికి మరియు శ్రీ మహావిష్ణువుకు దీపం వెలిగించి నమస్కరించాలి. 3. నైవేద్యం. ఏదైనా పండు లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. 4. పఠనం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ 21వ అధ్యాయాన్ని భక్తితో చదువుకోవాలి.